హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలు సొంత ఇల్లు, సొంత స్థలం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ ఏపీ ప్రభుత్వం అయితే ఒక ఎదురుపే శుభవార్తనైతే తెలియజేయడం జరిగిందండి. పేదలందరికీ త్వరలోనే జిల్లాల వారీగా కొత్త ఇళ్ళు అనేవి అప్పగించబోతున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ 2 పథకాలకు సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది జిల్లాల వారీగా విడుదల చేయడం జరిగిందండి. లిస్టులో మీ పేరు ఉందా లేదా, మీకు ఇల్లు ఇస్తారా ఇవ్వరా అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు చాలా రోజుల నుంచి ఉచిత ఇల్లు, ఉచిత స్థలాల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి. వారికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అదిరిపే శుభవార్తనైతే తెలియజేయడం జరిగింది. త్వరలోనే ఉచిత ఇల్లు మరియు ఉచిత స్థలాలనేవి పంపిణీ చేయబోతున్నట్లు అధికారుల చేత మనకి సమాచారాన్ని అయితే అందించడం జరిగిందండి. ఎవరైతే సొంత స్థలాలు కలిగి ఉండి ఇల్లు కట్టుకోవాలని దరఖాస్తు చేసుకొని ఉంటారో వారికి ముందుగా ప్రయారిటీ ఇస్తూ వారికి ముందుగా ఇళ్ళనేవి ఇస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్న వారికి త్వరలోనే ఇళ్ళనేవి అప్పగించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. ఆ తర్వాత సొంత స్థలం ప్లస్ ఇల్లు కావాలని ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉంటారో వారికి తరువాత ఇళ్ళనేవి ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్లు మనకి సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరూ సొంత ఇల్లు కోసం అయితే ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూటమి ప్రభుత్వం అయితే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి ఎవరైతే ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే త్వరలోనే ఇల్లు అనేవి అప్పగించాలని నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. ఈ 2 పథకాలకి సంబంధించి కూడా ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగిందండి. సో గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారికి మరియు పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారికి త్వరలోనే ఏపీ ప్రభుత్వం అయితే ఇల్లు అనేవి అప్పగించేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మనకి ఉచిత ఇల్లు, ఉచిత స్థలాలకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు జిల్లాల వారీగా వచ్చిన ఫైనల్ లిస్ట్ అనేది కూడా నేను మీకు తెలియజేస్తానండి. ఏ జిల్లాల్లో ఎంతమంది అర్హత కలిగి ఉన్నారు, ఎంతమంది అర్హులు ఉన్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను మీకు ఇప్పుడైతే తెలియజేస్తాను. మీరు స్క్రీన్ పైన కనుక చూసుకున్నట్లయితే ఏపీ కూటమి ప్రభుత్వం విడుదల చేసినటువంటి జిల్లాల వారీగా అర్హుల వివరాలు అనేవి ఉన్నాయండి. సో ఏ జిల్లాల్లో ఎంతమంది అర్హులు ఉన్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపు 64,907 మంది అర్హులు ఉన్నారు. విజయనగరంలో 30,150 మంది, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 74,958 మంది, పార్వతీపురం మన్యం జిల్లాలో 22,969 మంది అర్హులు, అనకాపల్లి జిల్లాలో 41,245 మంది, విశాఖపట్నంలో 6,951 మంది, కాకినాడలో 23,900 మంది అర్హులు ఉన్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. మరియు తూర్పుగోదావరిలో 20,124 మంది, కోనసీమలో 23,015 మంది అర్హులు, పశ్చిమ గోదావరిలో 13,922 మంది అర్హులు ఉన్నట్లయితే సమాచారం అండి. ఏలూరు జిల్లాలో చూసుకున్నట్లయితే 49,434 మంది, ఎన్టీఆర్ జిల్లాలో 18,720 మంది, కృష్ణా జిల్లాలో చూసుకున్నట్లయితే 9,132 మంది, గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే 22,972 మంది అర్హులు ఉన్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగిందండి. మరియు బాపట్లలో చూసుకున్నట్లయితే 19,866 మంది అర్హులు, పల్నాడులో 41,586 మంది అర్హులు, ప్రకాశం జిల్లాలో చూసుకున్నట్లయితే 39,698 మంది అర్హులు ఉన్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. మరియు నెల్లూరు జిల్లాలో 48,566 మంది, తిరుపతి జిల్లాలో 36,177 మంది, చిత్తూరు జిల్లాలో 44,895 మంది, కర్నూలు జిల్లాలో 27,948 మంది, నంద్యాలలో 30,268 మంది, వైఎస్ఆర్ కడప జిల్లాలో చూసుకున్నట్లయితే 26,466 మంది, అన్నమయ్యలో
961 మంది ఉన్నట్లయితే సమాచారం అండి. అనంతపురంలో 61,624 మంది, శ్రీ సత్యసాయి జిల్లాలో 58,130 మంది అర్హులున్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగిందండి. సో, ఈ విధంగా జిల్లాల వారీగా ఫైనల్ లిస్ట్ అనేది కూడా ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఈ జిల్లాల వారీగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి త్వరలోనే ఇల్లు అనేవి అప్పగించేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో, ఇదేనండి ఉచిత ఇల్లు పంపిణీకి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.